హలో గైస్, వెల్కమ్ టు డీకోడర్ తెలుగు. ఈ వీడియోలో మనకు మోస్ట్ ఎంఎన్సి కంపెనీస్లో జావా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మనకు కోడింగ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అందులో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్, అది కూడా స్ట్రింగ్స్ మీద ఎక్కువగా అడిగే ప్రాబ్లం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అది వచ్చేసి ఫైండ్ మ్యాక్సిమం అక్కరింగ్ క్యారెక్టర్ ఇన్ ద గివెన్ స్ట్రింగ్. అంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, అందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఏ క్యారెక్టర్స్ అయితే ఎక్కువ టైం రిపీట్ అయింది అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. కింద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్ట్రింగ్ ఈక్వల్స్ టు జావా అని ఉంది. ఇందులో మోస్ట్ రిపీటెడ్ క్యారెక్టర్ ఏంటి? ఏ. ఎందుకంటే జే అనేది ఒకసారి ఉంది, వి అనేది ఒకసారి ఉంది, బట్ ఏ అనేది 2 టైమ్స్ అక్కర్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ ఏ రావాలి అని ప్రాబ్లం అడుగుతుంటారు. ఇది మోస్ట్లీ చాలా కంపెనీస్లో ఈ పర్టికులర్ ప్రాబ్లం అడుగుతారు, ఎందుకంటే మనకు ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. తర్వాత దాన్ని కౌంట్ చేసి ఒక మ్యాప్‌లో స్టోర్ చేస్తాం. అంటే ఏ ఎన్ని సార్లు అక్కరయింది, వి ఎన్ని సార్లు అక్కరయింది, జే ఎన్ని సార్లు కౌంట్ అనేది కాలిక్యులేట్ చేసి ఒక మ్యాప్‌లో స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న మ్యాప్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఈ కౌంట్ ఆధారంగా ఏ వాల్యూ ఎక్కువ సార్లు రిపీట్ అయిందనేది మనం చూస్తాం. అంటే మన దగ్గర ఒక మ్యాప్‌లో ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. 2, 1, 1 అనేసి. సో ఆబ్వియస్‌గా దీంట్లో గ్రేటర్ వాల్యూ ఏంటి? 2. సో దీన్ని బేస్ చేసుకొని ఏ అనేది ఎక్కువ సార్లు అక్కరయిందనేసి చెప్తాం. సో జావానే కాకుండా మనకు చాలా ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటారు. సమ్ స్పేసెస్ ఉండేవి. సో ఇలా పెద్ద పెద్దవి ఏవైనా స్ట్రింగ్స్ అడిగినప్పుడు వాటిలో కూడా ఎలా సాల్వ్ చేయాలో ఈ ప్రాబ్లమ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్‌లో నేను మరిన్ని జావాకు సంబంధించిన కోడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో వాటన్నిటిని మీరు ఫాలో అయితే ఈజీగా ఇంటర్వ్యూలో జావా కోడింగ్ ప్రాబ్లమ్స్ క్రాక్ చేయొచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద ఎట్లిచ్చిన బ్రో? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్ట్రింగ్లో మ్యాంగో ఈజ్ గుడ్ ఫ్రూట్. సో దీంట్లో హైయెస్ట్ అక్కరింగ్ క్యారెక్టర్ అంటే ఎక్కువ సార్లు ఇందులో ఉండే క్యారెక్టర్ అంటే మనకి ఏబిసిడీలు. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఏదంటే మనం ఇక్కడ స్పేసెస్ అవాయిడ్ చేయాలని చెప్తారు కొంతమంది. ఎందుకంటే స్పేసెస్ ఉన్నప్పుడు స్పేస్ మనం కన్సిడర్ చేయకూడదు. సో ఆ స్పేసెస్ని అవాయిడ్ చేస్తూ ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఎక్కువగా అక్కరైన క్యారెక్టర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకు ఓ 3 టైమ్స్ అక్కరైంది. ఓ 3 టైమ్స్ అక్కరైంది కాబట్టి సో మనకు అవుట్పుట్ ఓ అనేది రావాలి. ఇంకా మన అవుట్పుట్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ అక్కర్డ్ ఓ ఎన్ని టైమ్స్ అని ఆ నెంబర్ కూడా డిస్ప్లే చేయొచ్చు అనమాట. స్ట్రింగ్ ఇన్పుట్ ఈక్వల్స్ టు సేమ్ ఇదే తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో ఒక స్ట్రింగ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏ వేరియబుల్స్ తీసుకోవాలనే చూద్దాం. సో మనం జనరల్ గా అవుట్పుట్ ఏం చూపించాలి? ఒక క్యారెక్టర్ చూపించాలి. సో కాబట్టి అవుట్పుట్ గా మనం ఒక క్యారెక్టర్ అనేది చూపించాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటాం. అలాగే దీని కౌంట్ చెక్ చేయాలి కాబట్టి లోకల్ ఒక కౌంట్ వేరియబుల్ కూడా ఉండాలి. ఎందుకంటే మనకి ఇవే వేరియబుల్స్ ఇంపార్టెంట్, అవుట్పుట్ చూపించడానికి, ఇన్పుట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో క్యారెక్టర్ అవుట్పుట్ క్యారెక్టర్ ఈక్వల్స్ టు ప్రస్తుతానికి మనం ఏమనుకుందామంటే సో ఇన్పుట్ లో ఉండే ఆ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇన్పుట్ డాట్ క్యారెట్ 0. సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నది మన అజంప్షన్ కి ఏ మాక్సిమం అక్కడ క్యారెక్టర్ అనుకుందాం ఎం అనేది. సో ఒక రెఫరెన్స్ అనేది మనకు ఉంటుంది. సో తర్వాత టీజర్ కౌంట్ చెక్ చేసుకోవాలి కాబట్టి సో ప్రస్తుతానికి కౌంట్ 0 తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ చెక్ చేయాలి మనం ఒక్కొక్క వేరియబుల్ ఎన్నిసార్లు కౌంట్ ఉందనేసి. సో అండ్ ఈ ఒక్కొక్క దాన్ని ఎన్నిసార్లు అక్కరైందో మనం స్టోర్ చేసుకోవడానికి హ్యాష్ మ్యాప్ అయితే చాలా ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఎందుకంటే మనం అందులో 2 వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఒకటి కీ, ఇంకొకటి వాల్యూ. కాబట్టి ఒక్కొక్క వేరియబుల్ చూస్తాం, ఎం అనేది ఎంత ఉంది, ఏ అనేది ఎంత ఉందని. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హ్యాష్ మ్యాప్. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యారెక్టర్ తీసుకున్నాం, ఎందుకంటే క్యారెక్టర్ యూనిక్ గా ఉండాలి మనకి. తర్వాత ఇంటిజర్ ఈక్వల్స్ టు హ్యాష్. సో హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఇన్పుట్స్ అని తీసుకున్నాం. ఒక ఇన్పుట్ మనకి ఏది కావాలో అది తీసుకున్నాం. సో క్యారెక్టర్స్ లో ఫస్ట్ మనకు అవుట్పుట్ వచ్చేసి మనం ఫస్ట్ లెటర్ అని అజంప్షన్ తీసుకున్నాం. తర్వాత కౌంట్ చెక్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పర్టికులర్ స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి. ఇటరేట్ చేసి ఒక్కొక్క దాన్ని మనం మ్యాప్ లోకి పంపిస్తాం. సో ఆ లాజిక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
సో స్ట్రింగ్ చేయాలంటే ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, ఎందుకంటే దీని ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు చెక్ చేయాలి కాబట్టి 0 అండ్ i లెస్ దాన్ ఇన్పుట్ డాట్ లెంగ్త్ i ప్లస్ ప్లస్. సో 0 వాల్యూ దగ్గర నుంచి చివరి వాల్యూ వరకు మనకు ఇక్కడ ఇటరేట్ అవుతుంది. సో మనకి ఇందులో వచ్చే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక టెంపరీ క్యారెక్టర్లు స్టోర్ చేస్తున్నాం కంపేర్ చేసుకోవడానికి. సో క్యారెక్టర్ టెంపరీగా ఇన్పుట్ డాట్ క్యారెక్ట్ ఐ. సో ప్రతిసారి మనకు లూప్ రన్ అయిన ప్రతిసారి టెంపరీలో చేంజ్ అవుతూ ఉంటుంది మనకు వేరియబుల్. ఫస్ట్ సారి రన్ అయినప్పుడు m వస్తుంది, సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు a, థర్డ్ టైం ఇటరేట్ అయినప్పుడు n. ఎందుకంటే మనం i ఇచ్చాం కాబట్టి i ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ 1 2 3 అలా చివరి వరకు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో m a n ఇలా ఒక్కొక్కటి టెంపరీ వేరియబుల్ వస్తుంది. సో ఇక్కడ మనకు యాక్చువల్ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాష్ మ్యాప్ మనకి ఇప్పుడు ఎంటీగా ఉంది, హ్యాష్ మ్యాప్ లో మనకి ఎటువంటి వాల్యూస్ లేవు, ఈ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి. సో ఎలా స్టోర్ చేసుకుంటాం, ఫస్ట్ చెక్ చేస్తాం ఈ పర్టికులర్ క్యారెక్టర్ ఆ హ్యాష్ మ్యాప్ లో ఉందా లేదా అనేసి. సో దానికి ఏంటంటే ఇఫ్ మ్యాప్ డాట్ కంటైన్స్ కీ, అంటే కీనే కదా మనకి ఇంపార్టెంట్. సో కీ ఏంటి ఇక్కడ టెంపరీ, ఆ క్యారెక్టర్ తోనే చేసాం కాబట్టి సో ఫస్ట్ టైం ఎం అనే క్యారెక్టర్ ఇందులోకి వస్తుంది, ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా అప్పుడు ఇఫ్ లేక్ వెళ్ళదు, లేదు కాబట్టి ఎల్స్ లేక్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎల్స్ కండిషన్ రాదు. ఎల్స్ కండిషన్ లో ఏమొస్తుంది, అది లేదు కాబట్టి మనం ఏం చేస్తాం ఆ మ్యాప్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలంటే మనకు ఆప్షన్ ఏంటి మ్యాప్ డాట్ పుట్. సో మ్యాప్ డాట్ పుట్ రెండు వాల్యూస్ ఎంటర్ చేయాలి, ఒక క్యారెక్టర్ వాల్యూ, ఒక ఏదైనా నెంబర్ చేయాలి. సో మనకి ఇదే కదా లేనిది, టెంపరీ ఫస్ట్ వచ్చే వాల్యూనే లేదు కాబట్టి దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏది ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కాబట్టి వాల్యూ 1. ఎప్పుడు ఎల్స్ లేక వస్తుంది, దాంట్లో లేనప్పుడే వస్తుంది, దాంట్లో లేదు అంటే ఆబ్వియస్లీ మనకు కౌంట్ అనేది 1 అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం 1 అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుందాం. ఇప్పుడు జీ ఉంది, జీ ఫస్ట్ వెళ్ళింది, G1 అనేది ఇన్సర్ట్ చేసాం, ఫస్ట్ టైం లేదు. సెకండ్ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ టైం వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ కంటైన్స్ టీ అంటే ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అందులో కీ ఉంది కాబట్టి అప్పుడు ఇందులోకి వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా మ్యాప్ డాట్ పుట్, సో టెంప్ ఇస్తాం, బట్ కౌంట్ అనేది 1 ఇవ్వలేము ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మ్యాప్ డాట్ గెట్, సో ఈ పర్టికులర్ టెంపరీకి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకొని +1 చేస్తాం. సో ఆల్రెడీ 1 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది మ్యాప్ డాట్ గెట్ టెంప్ అన్నప్పుడు ఆ వాల్యూ వస్తుంది అనమాట. మనం ఏదైనా కీ ఇచ్చినప్పుడు మనకు వాల్యూ వస్తుంది కాబట్టి 1 అనేది అవుట్పుట్ గా వస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ 1 + 1 2 అవుతుంది. సో నెక్స్ట్ టైం సెకండ్ అకరెన్స్ 2 అవుతుంది. థర్డ్ టైం వచ్చింది అనుకో మ్యాప్ డాట్ కంటైన్స్, అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులోకి వెళ్తుంది, ఇందులోకి వెళ్ళి చెక్ చేస్తుంది టెంపరీకి. గెట్ అన్నప్పుడు 2 వస్తుంది, సో 2 + 1 3 అవుతుంది. అలా ప్రతిసారి ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంతే లాజిక్ మనకి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఒక మ్యాప్ అనేది క్రియేట్ అయింది. సో ఎందుకంటే మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంకరేజ్ చేయట్లే ఇక్కడ, ఆల్రెడీ ఉందనుకో కొత్త వాల్యూ ఒక వాల్యూ ఇన్సర్ట్ ఎక్కువ చేస్తున్నాం దానికి. ఒకవేళ లేదు కొత్త వాల్యూ అనుకో అప్పుడు 1 అనేది ఇస్తున్నాం అనమాట. సో కొత్తగా ఇన్సర్ట్ చేసే వాల్యూ అయితే 1 అని అసైన్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నదానికైతే చెక్ చేసి ఉన్న వాల్యూ +1 చేస్తాం, అప్పుడు ఏమవుతుంది 2 ఉంటే ఇంకొకసారి అక్కడైతే 3 అవుతుంది 4, అలా ఎన్నిసార్లు ఉన్నా అన్నిసార్లు కౌంట్ అవుతుంది. సో అండ్ ఇంకొక లాజిక్ ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు మనం చెక్ చేయాలి ఏది హైయెస్ట్ ఉంది ఇందులో. ఇప్పటి వరకు మనకు ఒక్కొక్కటి ఎంత కౌంట్ ఉంది అనేది మాత్రమే తెలిసింది, బట్ ఇందులో ఏది హైయెస్ట్ ఉంది తెలియాలంటే ఇఫ్, సో మనకు ఆల్రెడీ కౌంట్ ఉంది 0 అనేసి, సో చెక్ చేద్దాం కౌంట్ ఈస్ లెస్ దాన్, అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో ఈ మ్యాప్ లో ఆ పర్టికులర్ వాల్యూకి. సో ఈ లాజిక్ ఏం చేస్తుందంటే మనకు మ్యాప్ లో ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం ఒక వాల్యూని, ఒక ఎం వచ్చింది, ఎం ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎం వాల్యూ ఏమొస్తుంది 1 అనేది ఆబ్వియస్ గా కౌంట్ కంటే ఎక్కువ కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మన అవుట్పుట్ క్యారెక్టర్ ఉంది కదా, అవుట్పుట్ క్యారెక్టర్ ని చేంజ్ చేస్తాం. దేంతో చేంజ్ చేస్తాం, టెంపరీ దాంతో చేంజ్ చేస్తాం, ఇదే హైయెస్ట్ ఉంది అనేసి. అలాగే కౌంట్ కూడా చేంజ్ చేస్తాం, కౌంట్ ఈక్వల్స్ టు మ్యాప్ డాట్ గెట్ టెంప్. సో ఇలా ఇంకా మనకు ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ప్రింట్ చేయొచ్చు ఏది మనకు అవుట్పుట్ అనేసి. మాక్సిమం క్యారెక్టర్ ప్లస్ అవుట్పుట్ క్యారెక్టర్ లో స్టోర్ చేసాం కాబట్టి అవుట్పుట్ క్యారెక్టర్. సో రన్ చేసి చూద్దాం.
సో ఓ. సో ఈ లాజిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా సింపుల్. మనకు ఫర్ లూప్ రన్ చేస్తే ఎలా అనేది తెలుస్తుంది, ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ ఎం వచ్చింది. ఓకే, ఇంత పెద్ద అది లేకోకుండా సింపుల్ గా 4 లెటర్స్ జావా అనేది తీసుకొని చూద్దాం. సో జావా దీంట్లో ఏంటి, మనకు ఏ అనేది 2 టైమ్స్ అక్కరైంది. వెరీ సింపుల్. ఏ అనేది మనకు అవుట్పుట్ రావాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ లో ఏమవుతుంది, జే అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యారెక్టర్ లో జే అనేది తీసుకున్నాం. సో కౌంట్ 0 అని చెప్పాం. సో ఫస్ట్ జే అనేది వస్తుంది, టెంపరీ వేరియబుల్ లైక్ జే అనేది వచ్చింది. దీన్ని కంపేర్ చేసాం మ్యాప్ లో ఉందా లేదా అనేసి. సో మ్యాప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీ ఉంది, ఎందుకంటే మనం ఎంటీ మ్యాప్ క్రియేట్ చేసాం కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది, లేదు కాబట్టి మ్యాప్ డాట్ టెంప్ లో ఏముంది మనకి, జే ఉంది. జే 1 అని క్రియేట్ అయింది మ్యాప్. తర్వాత నెక్స్ట్ వేరియబుల్ జే తర్వాత ఏముంది లూప్ లో, అండ్ కిందికి వస్తుంది, సారీ ఇది కూడా. సో ఇక్కడికి వచ్చేసి చెక్ చేస్తుంది, కౌంట్ అనేది 0 ఉంది. మ్యాప్ డాట్ గెట్ జే అంటే గెట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనకు 1 ఇన్సర్ట్ చేసాం కాబట్టి 1 వస్తుంది. ఆబ్వియస్లీ 0 కంటే 1 ఎక్కువ కాబట్టి అవుట్పుట్ క్యారెక్టర్ వచ్చేసి టెంప్ చేంజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ అవుట్పుట్ క్యారెక్టర్ మనం జే తీసుకున్నాం, సో మళ్ళీ జేనే అసైన్ అవుతుంది. బట్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మ్యాప్ లో మనకు ఒకటే ఉంది, అది 1, అదే మాక్సిమం కాబట్టి అది స్టోర్ అవుతుంది ఇందులో. నెక్స్ట్ ఏ వస్తుంది. ఏ వచ్చి ఇక్కడ టెంపరీలో ఏ ఉంటుంది. కంటైన్స్ కీ అంటే ఇందులో లేదు కాబట్టి మళ్ళీ ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళేసి మ్యాప్ డాట్ పుట్. అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ 1 పుట్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్ లో ఆల్రెడీ 1 ఉంది ఇక్కడ, ఎందుకంటే ప్రీవియస్ వాల్యూ అసైన్ చేసాం. 1 లెస్ దాన్ 1 ఇప్పుడు మనకు అవసరం లేదు, ఆల్రెడీ 1 ఉంది, దానికంటే ఎక్కువ కాదు కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏకి ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ వీక్ వస్తుంది. వీక్ కూడా సేమ్ అలాగే టెంపర్ లో చెక్ చేస్తుంది ఉందా లేదా అనేసి, లేదు కాబట్టి ఎల్స్ లోకి వచ్చేసి మళ్ళీ వీక్ కూడా ఒకటి. సో ఇప్పుడు మ్యాప్ లో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, జేకి ఒక ఎంట్రీ, ఏకి ఒక ఎంట్రీ, వీక్ ఒక ఎంట్రీ. సో ఇవన్నీ 1 1 1 అని ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్ లో 1 ఉంది, 1 లెస్ దాన్ ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏ వస్తుంది. ఏ వచ్చేసి టెంపరీలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేస్తుంది, ఇందులో ఆల్రెడీ ఉందా అంటే ఉంది మనకి, ఎందుకంటే సెకండ్ టైం మనం ఇన్సర్ట్ చేసాం కాబట్టి. అప్పుడు ఇందులోకి వెళ్ళేసి ఏ వాల్యూకి ఇంతకుముందు 1 ఉన్నది, సో గెట్ అన్నప్పుడు 1 వస్తుంది, 1 + 1 2 అవుతుంది ఏకి. అప్పుడు ఎల్స్ లోకి వెళ్ళదు. ఇప్పుడు ఏమవుతుంది, జే 1 ఉంది, ఏ 2 ఉంది, వి 1 ఉంది. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, కౌంట్ 1. సో 1 లెస్ దాన్ మ్యాప్ డాట్ గెట్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. చెక్ చేసి 1 లెస్ దాన్ 2 అంటే ఈ 2 అనేది గ్రేటర్ కాబట్టి ఇందులోకి వెళ్తుంది. అవుట్పుట్ క్యార్ ఏమవుతుంది, అవుట్పుట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు జే ఉంది మనకి, క్యారెక్టర్ కదా, టెంపరీలో ఏ వాల్యూ ఉంది, ఏ అనేది ఇందులోకి స్టోర్ అవుతుంది అండ్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది, 2 అవుతుంది. సో ఇంకా మనకు అక్కడితో ఫర్ లూప్ ఎండ్ అయ్యి కిందికి వస్తుంది. ఇప్పుడు మాక్సిమం అక్కరింగ్ క్యారెక్టర్ అవుట్పుట్ లో ఏముంది, ఏ ఉంది కాబట్టి. సో దీన్ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ క్యారెక్టర్ ఏ. కావాలంటే మనం మ్యాప్ కూడా ప్రింట్ చేసి చూడొచ్చు వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేసి. సో ఏ2 ఉంది, వి1 జే1, అందుకే ఏ2 ఫిక్స్ అయింది కాబట్టి వస్తుంది. ఇలా మనకు 100 వేరియబుల్స్ ఉన్నా కూడా ఇందులో వస్తుంది. లెట్స్ సే మనం ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా అవాయిడ్ చేయాలి అనుకుంటే దీన్నంతటినీ మనం ఇఫ్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు స్పేస్ అవాయిడ్ చేయాలంటే ఈ మొత్తం లాజిక్ ని మనం, సో ఈ మొత్తం లాజిక్ ని మనం ఇలా ఇందులో ఉంచితే మనకు స్పేస్ ఉన్నవి ఇది కన్సిడర్ చేయదన్నమాట, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇలా మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది.